ఈ దైనందిన జీవితంలో మనిషి యాంత్రికంగా ఓ యంత్రంలా బ్రతికేస్తున్నాడు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో క్షణం కూడా తీరిక లేకుండా ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేంత వరకు నిరంతరం కష్టపడుతూ మానసికంగా శారీరకంగా అలసిపోతున్నాడు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఏ విధమైన బాధలు లేకుండా మనిషి ఆరోగ్యంగా ఉంటే ఎంతటి కార్యాన్నైనా సాధించవచ్చు. మనకి ఎన్నో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ చంద్రమండలం పైన కాలు పెట్టిన ఘనత కేవలం మానవునికే ఉంది. అంతటి విజయాన్ని సాధించాలంటే ముందు మనిషి ఆరోగ్యంగా ఆహ్లాదంగా ఉండాలి. అనారోగ్యాలు ఎన్ని వచ్చినా మనిషి వాటిని తట్టుకుని ఎలాగోలాగా డాక్టర్ని సంప్రదించి వ్యాధికి వైద్యం చేయించుకుని తగ్గించుకోగలుగుతాడు. కానీ కీళ్లనొప్పుల సమస్య మనిషిని అతలాకుతలం చేస్తుంది. కీళ్లనొప్పులొచ్చాయంటే అడుగు తీసి అడుగు వేయడానికి కూడా కష్టమవుతుంది. నా పేరు శైలజ. నా కొడుకు కోడలు ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఆ తర్వాత నన్ను పట్టించుకునే వాళ్ళెవరూ ఉండరు. నా మోకాళ్లలో నొప్పి కారణం చేత నా అంతట నేను లేచి వెళ్లి నీళ్లు కూడా తాగలేని పరిస్థితి. ఎవరికి నొప్పి వస్తుందో వాళ్లే ఆ నొప్పి వలన కలిగే ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ నొప్పి శరీరానికే కాదు, మనసుకి కూడా బాధను కలిగిస్తుంది. కీళ్లనొప్పులు మనిషిని ఏ పని చేసుకునివ్వకుండా చేస్తాయి. మెడికల్ సైన్స్లో ఈ కీళ్లనొప్పులకు ఇంచుమించు మెడిసిన్ లేదనే చెప్పాలి. కాని ఈ కీళ్లనొప్పులను మటుమాయం చేసే దివ్యమైన ఔషధం మన ఆయుర్వేదంలోనే ఉంది. అదే డీమార్క్ దర్దుముక్తి. ఈ డీమార్క్ దర్దుముక్తిని 52 వనమూలికలను ఉపయోగించి తయారు చేయడం జరిగింది. ఇది వాడడం వల్ల దీర్ఘకాలంగా వేధిస్తున్న కీళ్లనొప్పులు, నడునొప్పులు మటుమాయం అవుతాయి. డీమార్క్ దర్దుముక్తి వాడడం వల్ల మోకాళ్ళ నొప్పులు, మెడ నొప్పులు, నడునొప్పులే కాకుండా బెనకడం వల్ల వచ్చే నొప్పుల నుంచి కూడా విముక్తిని కలిగిస్తుంది. ఈ డీమార్క్ దర్దుముక్తి వలన ఉపశమనం పొందిన కొందరు వ్యక్తులు వారి అభిప్రాయాలను మీతో పంచుకుంటారు. ఈ కీళ్లనొప్పుల కారణంగా శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఎంతో మనోవేదన అనుభవించాను. నా బాధను చూసి నా కొడుకు ఎంతో మంది డాక్టర్లకు చూపించాడు. మందులు వాడుతున్నంత వరకు నొప్పులుండేవి కావు. ఎక్కువ మందులు వాడడం వల్ల నా శరీరంలో ఇతర ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. అప్పట్నుండి మందులు వాడడం మానేశాను. మళ్లీ కీళ్లనొప్పులు మొదటికొచ్చాయి. మా బంధువులు తీర్థయాత్రకు వెళుతూ నన్ను తీసుకువెళ్ళడానికి మా ఇంటికి వచ్చారు. అప్పుడు నా కీళ్లనొప్పుల సమస్య గురించి వాళ్లకు చెప్పి నేను రాలేనన్నాను. అప్పుడు మా బంధువుల్లో ఒక ఆయన డీమార్క్ దర్దముక్తి గురించి చెప్పాడు.